మూవీలో హీరో వేసి మీద మనసు పడతాడు. అనుకున్నది ఆలస్యం. ఆ వేసి దగ్గరికి వెళ్ళిపోవడంతో అప్పుడు దాకా తనకు తెలిసిన యాంగిల్ మొత్తాన్ని లెఫ్ట్ యాంగిల్ ప్లస్ రైట్ యాంగిల్ ఈక్వల్ టు మిడిల్ యాంగిల్ అని తనకు తెలిసిన యాంగిల్ అన్ని నేర్పించేస్తుంది. ఇన్ని యాంగిల్ నేర్చుకున్న హీరో ఇంకా ఏదో యాంగిల్ కావాలని గురించి ఆలోచించుకుంటూ తహతలాడుతూ ఉంటాడు. ఇప్పుడే హీరోకి తన షాప్ లో పనిచేస్తున్న వర్కరు తనకు కూడా కొత్త యాంగిల్స్ కావాలని తనతో లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తుంది. ఇన్ని యాంగిల్స్ తో కూడిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో పేరు పింకు. అతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ ఉంటాడు. తనతో పాటే మూవీ స్టార్టింగ్ లో చెప్పే కదా కొత్త యాంగిల్స్ కోరుకుంటున్న అమ్మాయి పేరు మాయ. తన షిఫ్ట్ మార్నింగ్ అయిపోతుంది. రాత్రిపూట హీరో వచ్చి తన షిఫ్ట్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. స్టవ్ వెలిగించి వంట పని స్టార్ట్ చేసిన హీరో ఒక కన్నిటు ఒక కన్నట్టు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోనే తనకు నచ్చిన ఆ వేశ్య సీమ అనే అమ్మాయి అక్కడ ఉంటుంది. ఈ సీమ చేసే పని ఏంటంటే కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని సుఖపెట్టడమే హీరోయిన్ చేసే పని. అంత అందంగా ఉన్న అమ్మాయిని చూస్తూ మనోడు ఆగిపోతాడు. కానీ అమ్మాయి హీరోని మాత్రం చూడదు. అప్పుడే షాప్ లో పనిచేసే అమ్మాయి వెళ్ళిపోతూ అమ్మాయి కస్టమర్ కోరికలు తీస్తూ ఉంటది. అంత మంచిది కాదు, పట్టించుకోమాకని చెప్పినా కూడా ఉడుకు రక్తం ఎందుకు ఆపుతాడు? లేదు, కళ్ళతోనే కామ కోరిక తీర్చేయాలన్నట్టుగా చూస్తూ ఉంటాడు. వర్కర్ వెళ్ళిపోయిన తర్వాత తన ఫోన్ తీసి ఈ సీమను ఫోటోలు తీసి ఫోన్లో సేవ్ చేసుకొని పిసుక్కుంటూ ఉంటాడు. ఇక ఆ రోజు మంచిగా బిజినెస్ జరిగి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నీ లెక్క పెట్టిన హీరో డబ్బాలో పెడతాడు. పైన వచ్చిన టిప్పులన్నీ అతను జోబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే హీరో చాలా పేదవాడు కావడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత హీరో ఫోన్ చూసుకుంటున్నప్పుడు తన కలల రాణి సీమ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి ఆకలిగా ఉంది, ఓ మంచి సూప్ ఏమని అడిగితే మనోడు కంగారులో ఆ సూప్ తన వేలు మీద వేసుకుంటాడు. ఇది చూసిన సీమ ఆ వేలు పట్టుకొని తన నోట్లో పెట్టుకొని హీరో దగ్గరికి వచ్చేసి ఇంకేం నోట్లో పెట్టుకోవాలో అది కూడా నోట్లో పెట్టేసుకుంటుంది. ఆగండి, అలాంటిది ఏం జరగలేదు. హీరో గారు నిద్రపోతూ కలగంటున్నాడు. నిద్రపోతున్న హీరో దగ్గరికి శాఖ అనే ఒక వ్యక్తి వచ్చి అతని కళ్ళని చెడగొట్టి చాలే లే అని మోమోస్ ని పార్సల్ చేయమని అడుగుతాడు. ఈ శాఖ అనే వ్యక్తి రోజు సీమ ఇంటికి వెళ్ళి వెనక ముందు దడదలాడిచ్చేస్తా ఉంటాడు. ఇదంతా తెలిసినా హీరో ఏమీ చేయలేడు. ఇంకాసేపటికి తన ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తే అప్పుడే హీరో వాడు ఫాదర్ హీరోకి ఫోన్ చేసి నానా కొద్దిగా డబ్బులు కావాలని అడిగితే నా దగ్గర లేవు నాన్న అని ఫోన్ పెట్టేసి తన దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉన్నాయో లెక్కేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ చేతిలో డబ్బులు చూసి నీకు ఇంకా డబ్బులు కావాలా, ఎక్కువ సంపాదించుకోవాలా, రా పద అని చెప్పి చీకటి సందులోకి తీసుకెళ్లిపోయి నోటి కార్యం చేసేస్తారు. ఇంకా చేసిన తర్వాత హీరోని బయటికి తీసుకొచ్చి సాటిస్ఫై చేశాను నన్ను, ఇదిగో డబ్బులు తీసుకో, ఎక్స్ట్రా కూడా తీసుకో అని చెప్పి చెల్లిపోతుంది. ఇక నెక్స్ట్ డే హీరో వర్క్ షిఫ్ట్ అయిపోతుంది. మాయ అక్కడికి వస్తుంది. వెళ్తున్న హీరోకి ఒక బ్యాగ్ కనపడుతుంది. ఆ బ్యాగ్ లో మత్తు పదార్థాలు మెడిసిన్స్ చాలా ఉంటాయి. మనోడికి అర్థమైపోతుంది శాఖ వ్యక్తి వచ్చాడు కదా రాత్రి వాడిదే అయ్యింది బ్యాగ్ అని. ఆహా దొరికింది ఛాన్స్ అని ఒక మ్యాగీ నూడిల్స్ పార్సిల్ చేసి ఆ బ్యాగ్ ను కూడా పట్టుకొని హీరోయిన్ సీమ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ దగ్గరికి వచ్చి నీ ఫ్రెండ్ బ్యాగ్ రోజు నీ ఇంటికి వస్తా ఉంటాడు కదా, వాడు మర్చిపోయి వెళ్ళిపోయాడు, వస్తే ఇది అతనికి ఇచ్చేసేని వెళ్తూ మ్యాగీ నూడిల్స్ కూడా ఇస్తాడు. ఇది ఎంత రేటు, మరి దీనికి డబ్బులు ఇవ్వద్దా అంటే ఏం వద్దు అని సిగ్గుపడిపోతూ ఉంటాడు హీరో. ఎందుకంటే మన పింకు హీరోయిన్ పింక్ ని రెడ్ చేయాలని చాలా కోరికతో ఉన్నాడు కదా, అందుకని వద్దొద్దు అని. అప్పుడే హీరోయిన్ పింక్ ని రెడ్ చేయడానికి ఇంకొకటి లోపలికి వస్తాడు. రావడంతో హీరో మొహం మీద తలుపేసి ఆయన బయటికి పంపించేస్తారు. అయినా సరే లోపల వీళ్ళు ఏం చేసుకుంటున్నారని కిటికీలోంచి తొంగి చూసిన హీరోకి వీడు చేయాల్సిన పింక్ రెడ్ ని వాడు చేసేసాడని బాధపడిపోయి మళ్ళీ రాత్రి తన షాప్ లో పని చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చి రాత్రి నీకు మ్యాగీ డబ్బులు ఇవ్వలేకపోయాను తీసుకో ఇవి, లేదు వద్దని మొహమాట పడుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసిన తన వర్కరు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ అడుగుతుంది రాత్రి నువ్వు తీసుకొచ్చిన మ్యాగీ చాలా బాగా నచ్చింది, ఇంకోటి చేసి పెడతావా అని. అలా చేసి పెట్టి ఏంటి నీ ఒంటి మీద గాయాలు ఉన్నానంటే నేను బాగా డబ్బులు సంపాదించుకొని జపాన్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అందుకే నా ఒళ్ళు అమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను. అయితే వచ్చినోడు వాడు సంతృప్తి చెందకుండా నన్ను ఇబ్బంది పెట్టి టార్చర్ కూడా చేస్తూ ఉంటాడు, అవే ఈ గాయాలని చెప్తుంది. ఈ మాటలు విన్న హీరోకి ఎక్కడో కోపం వచ్చి వాళ్ళందరిది పని చేయకుండా పడిపోవాలని శాపనార్థాలు పెట్టినట్టు తిట్టి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్కి అప్పుడే ఫోన్ వస్తుంది, కొత్త ఖాతా వచ్చిందని. ఇక అక్కడతో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే బాబు హీరో చాలా ఫీల్ అయిపోయి షాప్ కూడా తెలవడు. ఏంటి అని వచ్చి తన తోటి వర్కర్ అడిగితే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, మాయాని ఎన్నెన్నో ఖాతాలు ఓపెన్ చేస్తున్నాయి, అంతేకాదు హింస కూడా పెడుతున్నాయి, ఈయన ఏం చేయలేకపోతున్నాను బాధపడుతూ ఉంటే నీ హీరోయిన్ డబ్బులు ఇచ్చి మరీ సాటిస్ఫై అవుతుంది, నేను నీ దగ్గర అలాంటి ఏమి తీసుకోకుండా నా యవనాన్ని నీకు ఇచ్చేస్తానని చెప్పి హీరోకి తన మీద ఉన్న ప్రేమను చూపించి హీరోలో ఉన్న స్ట్రెస్ మొత్తాన్ని దింపేస్తుంది. తర్వాత మళ్ళీ రాత్రి అయిపోతుంది. మూవీలో త్వరగా రాత్రి అయిపోతూ ఉంటుంది, అదేంటో మరి. ఇక బయట కూర్చొని మళ్ళీ హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక పెద్ద కారులో రిచ్ మ్యాన్ దిగి హీరోయిన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరోకి డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి నేను కూడా ఇంత రిచ్ అయిపోతే అంత పెద్ద కారు
కార్ వేసుకొచ్చి హీరోయిన్ ని సాటిస్ఫై చేసి ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు గుమ్మరిచ్చేస్తానని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ డ్రీమ్ చెడగొట్టడానికి అప్పుడే ఒక కస్టమర్ వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి ఫోన్ లో తన హీరోయిన్ తో చేసిన పనులన్నీ చెప్పి హీరోయిన్ ని చాలా చండాలంగా తిడుతూ ఉంటాడు. ఇది విన్న హీరోకి ఎక్కడ లేని కోపం వచ్చి వీడికి బుద్ధి చెప్పాలని కుళ్ళిపోయి డస్ట్బిన్ లో ఉన్న ఫుడ్ ని వాడిచ్చిన ఆర్డర్ లో పార్సిల్ చేసి పంపిస్తాడు. అయితే అది తీసుకెళ్లిన వాడు కొద్దిసేపటికి వాడు హీరోయిన్ తో సహా ఇద్దరు వామిటింగ్ చేసుకుంటూ హీరో కనపడతాడు. అరే వాడు ఒక్కడే తింటాడు అనుకుంటే హీరోయిన్ కూడా తిని తన ఆరోగ్యం చెడగొట్టుకుందని చాలా ఫీల్ అయిపోతాడు హీరో. అయితే ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కి ఏమైపోయిందని తన ఇంటికి వెళ్తే హీరోయిన్ ఫుల్ గా వామిటింగ్స్ తో చాలా హెల్త్ అప్సెట్ అయి ఉంటుంది. ఇక హీరోయిన్ లేపి తనకి కొన్ని మందులు ఇచ్చి పడుకోబెట్టి తన ప్లేస్ ని మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు హీరోకి తను ఇచ్చిన బ్యాగ్ మళ్ళీ కనపడుతుంది. హీరోకి ఆ బ్యాగ్ వాడు తీసుకెళ్లేదేమో అని చెప్పి డస్ట్బిన్ లో వేసేసి తన వర్క్ వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే తన తోటి వర్కర్ రాకపోవడంతో హీరోనే అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వచ్చి తనకు ఫుడ్ సర్వ్ చేయమంటుంది. అలా ఫుడ్ పెట్టి హీరో, ప్రియా నువ్వు లేనిదే నేను ఉండలేను, నీతోనే నా జీవితం, నిన్ను పెళ్లి చేసుకుంటానంటంతో ఇది విన్న హీరోయిన్ చాలేరా బాబు ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను అని చెప్పి నవ్వుతూ ఉంటే హీరో లేదు సీరియస్ మ్యాటర్ సీరియస్ నవ్వద్దు అని చెప్పి రాత్రి నీ కోసం ఫుడ్ పార్సిల్ తీసుకొచ్చాడు ఒకడు, పాడైపోయిన ఫుడ్ పెట్టి పంపించాను వాడు తింటాడేమో అనుకున్నాను, నువ్వు కూడా తిని హెల్త్ అప్సెట్ చేసుకున్నావు సారీ దానికని చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతున్న హీరోయిన్ ప్రాధేయపడుతూ ఉంటే వెనక్కి తిరిగిన హీరోయిన్ సడన్ గా హీరోతో నువ్వు చేసిన పని వల్ల నాకు ఒక కస్టమర్ పోయాడు, నా డబ్బులు కూడా పోయినాయి, ఆ డబ్బులు నీ బాబు ఇస్తాడని చెప్పి బూతులు తిట్టి వెళ్ళిపోతుంది. ఇది విన్న హీరోకి లోపల ఉన్న లావా మరిగి తన దాచిపెట్టుకున్న డబ్బుల్ని హీరోయిన్ దగ్గర తీసుకెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు కేవలం డబ్బుల కోసం నన్ను అవమానిస్తావా, ఇదిగో డబ్బులు నీ మొహాన్ని కొడుతున్నా అని చెప్పి విసిరేస్తాడు. హీరోయిన్ ఏ మాత్రం ఆలోచించుకుంటే డబ్బులు మొత్తం తీసుకొని అప్పుడు దాకా హీరోయిన్ గురించి ఏమేమి ఆరాటపడుతున్నాడో హీరో అవన్నీ వీర పోరాటం చేసి మరీ తీర్చేస్తుంది హీరోయిన్. ఇక చాలా ఆనందపడుతున్న హీరోకి ఈ శాఖగాడు వచ్చి వాడి ఆవేశం మొత్తాన్ని హీరో మీద చూపెట్టడం స్టార్ట్ చేస్తాడు. హీరోని రక్తం వచ్చేలా కొట్టి బ్యాగ్ ఏమైందని అని అడుగుతూ చంపేస్తాడేమో అన్న టైంకి పోలీస్ సైరన్ మోగడంతో ఈ శాఖగాడు అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతాడు. ఇది చూసిన హీరోయిన్ నాకేం సమలేదు పోరా నువ్వు బయటకు దోసేస్తుంది. బయటకు వచ్చిన హీరో తన షాపుకి వెళ్తే చుట్టూ జనాలు గుమిగూడు ఉంటారు. ఏమైందని లోపలికి వెళ్ళి చూస్తే తన వర్కర్ ఉంది కదా తను కూడా ఈ శాఖగాడు బ్యాగ్ గురించి అడిగి చెప్పకపోవడంతో తన కత్తితో పడిచి పారిపోయాడు. ఇక అంబులెన్స్ వచ్చి ఆ వర్కర్ని తీసుకెళ్లిపోతుంది. చాలా బాధతో హీరో అంబులెన్స్ వెనక పరిగెత్తి హీరోయిన్ ఇంటి దగ్గరికి వెళ్ళి కింద నిలబడి హీరోని చూస్తూ ఉంటే తనకు అసలు ఏ మాత్రం జాలి దయ అనేది ఉండదు. ఎవడు చేయమన్నాడు నేను అన్నట్టు చూసి డబ్బులే నాకు ముఖ్యం అన్నట్టుగా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత హీరో పింకు గారు షాప్ బయట నుంచొని మళ్ళీ హీరోయిన్ ఇటువైపే చూస్తూ ఉంటాడు. వీడికి సిగ్గు రాదు, వీడి బుద్ధి మారదు. హీరోయిన్ కి ఒక మంచి డబ్బున్న కస్టమర్ దొరుకుతాడు. ఇక వాడితో తన ఫ్లాట్ ఖాళీ చేసి జంపు. ఇదంతా చూస్తున్న హీరో దగ్గరికి తన వర్కర్ వస్తుంది. తను పూర్తిగా ఇప్పుడు రికవరీ అయిపోయింది. లఫుట్ నా దాహాన్ని తీర్చుకుందాం అనుకున్నాను రోజు నీతో పాటు, నువ్వేవో నా దాహం కాదు కదా నా మొహం కూడా చూడలేకపోయావు నువ్వు, అయినా సరే నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, నిన్ను ఈ జాబ్ని వదిలేసి పూర్తిగా నేను నా ఊరు వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధగా చూస్తున్న హీరోని చూపిస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.